ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులను చంద్రబాబు మీద అభిమానం కన్నా జగన్తో భయమే వెంటాడుతోందా? జగన్ మీద భయంతో మంత్రులు నోరు మెదపడానికి కూడా సిద్ధం కావట్లేదా? ఇది చాలా కాలంగా ఉన్నటువంటి సందేహం. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మనం కూడా ప్రస్తావించాం. కానీ ఈ సమస్య నుంచి గట్టెక్కించి మంత్రులందరినీ గాడిలో పెడతాం అని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది నెరవేరడం లేదు. ఆఖరికి చంద్రబాబునే గోతులో పడి సస్తే బెటర్ అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన చాలామంది మంత్రులు స్పందించడానికి సిద్ధం కాలేకపోయారు. అంటే ఇంతగా మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి భయం వెంటాడేస్తుందా అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఈ అభిప్రాయం బలపడుతోంది. టీడీపీలోనే చాలామంది తమ క్యాబినెట్ మంత్రుల తీరు మీద ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నట్టు కనిపించట్లేదు. చంద్రబాబు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, ఎన్ని మార్లు బలంగా ముందుకు తోసినా అనేక మంది మొండికేస్తున్నట్టుగా ఈ పరిణామాలు చాటుతున్నాయి. మంత్రుల్లో దాదాపు 60 మంది వరకు చంద్రబాబు మాటను ఖాతరు చేసేదానికి సిద్ధం కావట్లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. దీనికి ప్రధాన కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే తమను ఎక్కడ టార్గెట్ చేసేస్తారేమోననేటువంటి భయం వెంటాడుతూ ఉండడమే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని, ఆయన వస్తే మళ్ళీ ఇప్పుడున్న మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని వేధిస్తారని, ఆ మంత్రుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారని భయపడుతూ ఉంటే ఇక ఈ ప్రభుత్వం ఏ రీతిన ముందుకు సాగుతుంది అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ హయాంలో మంత్రులు, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరిని వదలకుండా తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి చేసినటువంటి చరిత్ర చూసాం. అనేక రకాలుగా మంత్రులు ఘాటుగా స్పందించినటువంటి ధోరణులు చూసాం. కానీ ఇప్పటి మంత్రులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా విపక్ష నేత మీద మాట్లాడేందుకు కూడా ముందుకు రానటువంటి స్థాయిలో కొనసాగుతున్న వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన క్యాబినెట్లో పూర్తి విశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చెప్పుకుంటున్నారు. కూటమి పాలనకు డోకా లేదు అన్నట్టుగా ప్రతి సభలోనూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా నేతలు మాట్లాడిన మాటల మీద మంత్రులకే పూర్తి విశ్వాసం కనిపించడం లేదనడానికి వాళ్ళెవ్వరూ స్పందించకపోవడమే ఒక ఉదాహరణ. వైఎస్ జగన్మోహన్ మీద మాటలు విసరడానికి, ఆయన విమర్శలను తిప్పి కొట్టడానికి కూడా తయారు కాలేకపోతున్నారంటే ఎంత అభద్రతాభావంతో కొనసాగుతున్నారో అర్థం చేసుకోవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తన క్యాబినెట్ సహచరులే తమ మాటల మీద, తమ ప్రభుత్వం కొనసాగుతున్న ధీమా మీద ఏ మాత్రం సదాభిప్రాయం లేకపోవడంతో ఇక సామాన్య ప్రజల్లో, అసలైన ఓటర్లో ఇంకెంత విశ్వాసం చంద్రబాబు కలిగించగలుగుతారు అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వస్తుంది. మరి చంద్రబాబు ఈ పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారా? తన మంత్రులందరిలోనూ ధైర్యాన్ని పురుగొల్పగలుగుతారా? మంత్రులంతా ధైర్యంగా విపక్షం మీద కాలు దువ్వగలుగుతారా? విపక్షం విమర్శల్ని తిప్పికొట్టేదానికి ముందుకు రాగలుగుతారా? ఇదంతా రాకుండా కూటమి ప్రభుత్వం గురించి బయటికి ఎన్ని మాటలు చెప్పినా లోపల మాత్రం చాలా భయాందోళనలు వెంటాడుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలపడక మానదు.